వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు సేమియాతో పాయసం ఎలా చేయాలో చూపిస్తానండి. ఒక బాండ్లీలో 2 కప్పుల సేమియా వేసుకోండి. 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి. సిమ్లో పెట్టి కొద్దిసేపు వేయించుకోండి. గమ్మని నేతి వాసన వస్తుందండి. కొద్దిగా రంగు మారితే చాలు. అదే బాండ్లీలో 2 కప్పుల పాలు వేసుకుని 2 కప్పుల నీళ్లు వేసుకోండి. పాలు మసులుతున్నప్పుడు అందులోకి మనం వేయించి పెట్టుకున్న సేమియా వేసేసేయండి. సేమియా ఉడుకుతుంది కదా, చూడండి. ఒక జార్లోకి 3/4 కప్పు పచ్చి కొబ్బరి వేసుకోండి. 5 యాలక్కీలు వేసుకోండి. కొద్దిగా నీళ్లు వేసుకుని మిక్సీకి వేసుకోండి. ఉడుకుతున్న సేమియాలోకి ఈ పచ్చి కొబ్బరిని వేసేసుకోండి. అలాగే 2 స్పూన్ల బాదం పౌడర్ వేసుకోండి. ఇది ఆప్షనల్ అండి, మీకు కావాల్సింటే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేయొచ్చు. బాగా కలుపుకోండి. ఇందులోకి 1.5 కప్పు చక్కెర వేసుకోండి. సిమ్లో పెట్టి ఉడికించుకుంటుండండి. ఈలోపు ఒక బాండ్లీలో 2 స్పూన్ల నెయ్యి వేసుకుని కొద్దిగా గోడంబిని ఇలా పీస్ చేసి వేసుకోండి. ఇందులోకి కొద్దిగా ద్రాక్ష కూడా వేసుకోండి. కొద్దిసేపు వేయించుకుంటే చాలండి. దీన్ని పాయసంలోకి వేసేసి చూడండి, బాగా కలుపుకోండి. అంతే, సేమియాతో పాయసం రెడీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.